అడుగుతున్నదమ్మా నీ తాడ తెలువదాయనమ్మా మా పల్లె అడుగుతున్నదమ్మా నీ తాడ తెలువదాయనమ్మా మా తెరువెండి పోయిందే అమ్మా మా కొంతాని పోతున్నదమ్మా ఓ వానమ్మా ఓ వానమ్మా ఒక్కసారి నువ్వు రావమ్మా ఒక్కసారి వచ్చి పోవమ్మా పంటలు అమ్మా వాడిపోయి ఎండిపోయేరమ్మా మా పచ్చని పంటలు అమ్మా వాడిపోయి ఎండిపోయేరమ్మా ఆ తుంగ బావ ఎక్కడమ్మా నీకై పరిగా పువ్వా తింగేరమ్మా ఓ వానమ్మా ఓ వానమ్మా ఒక్కసారి నువ్వు రావమ్మా ఒక్కసారి వచ్చి పోవమ్మా. ఇక మన తెలంగాణ కవులు రాసేటువంటి పాటలు ఇట్లా ఉంటే మరి వాళ్ళు వర్షం సీమలో ఒక పాట ఉంటుందంటే సర్వత సార్లు చెప్తారు. ఎన్నాళ్ళ గుర్తొచ్చావే వాన ఎన్నాళ్ళు దాక్కుంటావు పైన అని రాసేటువంటి వాళ్ళు ఆ తరుణమే మనం మార్చాలని మరి తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని విభజనలు కొన్ని జరుగుతున్నాయి కాబట్టి అందులో సినిమా విభజన కూడా కావాలని మరి తెలంగాణ కోసం మన నందిని సిద్ధారెడ్డి సార్ గారు అద్భుతంగా మళ్ళీ మర్చిపోతారు సార్ మిమ్మల్ని చెప్తే నాగేటి సాలల్ల నా తెలంగాణ నవ్వేటి బతుకుల్లో నా తెలంగాణ నాగేటి సాలల్ల నా తెలంగాణ నవ్వేటి బతుకుల్లో నా తెలంగాణ అని అద్భుతమైనటువంటి ఒక ఉద్యమానికే ఊపిరి పోసినటువంటి పాట మన నందిని సిద్ధారెడ్డి సార్ గారికి ధన్యవాదాలు సార్. మీ పాట వాస్తవానికి ప్రతి సభలో కూడా ఉంటుంది కాబట్టి ఆ తరుణంలో ముందుకు పోవాలనే తర్వాత కూడా పాడదామని తెలియజేస్తూ మరి వాళ్ళు తీసేటువంటి సినిమాలు ఎట్లున్నాయో ఒకసారి చెప్పి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందామని తెలియజేస్తూ మరి మా భద్రన్నకు మా బైరాగన్న గారికి మరి మంచాల వెంకటస్వామి గారికి మా ప్రసాదనకు ధన్యవాదాలు తెలియజేస్తూ మా ప్రభు రామయ్యకు మరి అదేవిధంగా ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అమెరికా బాబలారా. సీరియల్ సినిమాలైన వాళ్ళే వాస్తవానికి మన తెలంగాణ వాళ్ళకి చాలా తక్కువ కదా సార్ వాస్తవానికి. ఎట్లా చేయాలి ఎట్లా చేరుకోవాలి ఎట్లా తప్పించుకోవాలని ఈ సమాజానికి నేర్పుతున్నారు కాబట్టి వీళ్ళు వ్యక్తులు కూడా మా అన్న వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో దర్శక నిర్మాతలారా ఎంత నీతంగా ఉన్నారే నమ్మో ఓ అమెరికా బావలారా. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో దర్శక నిర్మాతలారా ఎంత హీనంగా ఉన్నారే నమ్మో అమెరికా బావలారా. పోకిరి తీరువ దూతివ పోరడు గుండెల్లో గురపమయ్యిందో ఆ గుండెల్లో గురపమయ్యిందో
పిలిసొచ్చినట్టెగురుతుండు చెంబు తంబాలెము చాటను బట్టి వెచ్చను మీదు కంటుండు వాడు పిలిసొచ్చినట్టెగురుతుండు దేవుళ్ళు మూనేటి సినిమాలు ఆ దేవుళ్ళు మూనేటి ఎండి కలిరబోతుండు ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అంటుండు ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో సకలు మకలారా కనీసంగా ఉన్నారే నమ్మో ఓ అమెరికా బాబలారా ఈ హీరోలో ఎవరైనా ఒక్కటే ఎకరాము ఇరవాలుతున్నారే రమ్మను వాడి తమ్మేందో చూపించి పొమ్మను వాడన్న దున్నాలే నీనన్న దున్నుతా రమ్మను నా తమ్మేందో చూసన్న పొమ్మను ఇవి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా ఎంత నీచంగా ఉన్నారే నమ్మో ఓ అమెరికా బామలారా మరి అట్లా వాస్తవానికి కూడా మనోళ్ళు 5 ఎకరాలైనా దున్నుతారు వాళ్ళు ఒక నిమిషంలోనే ఎన్నో వందల ఎకరాలుగా దున్నినట్టు చూపిస్తారు అవన్నీ వాస్తవానికి కూడా కరెక్ట్ కాదు మరి అది ఎట్లా ఏందని మన పెద్దలు కూడా చెప్తారు కాబట్టి మొన్న మా అన్న సర్వై పాపన్న కూడా అద్భుతమైనటువంటి సినిమా తీసిండు అంటే మన తెలంగాణ నేలకు తెలంగాణ కవులకు మనకు ఒక రకమైనటువంటి బాణి ఉంటుంది వాళ్ళకు ఒక బాణి ఉంటుంది కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ సపరేట్ అయిపోయిన తర్వాత ఎవరి వాళ్ళే ఉండాలన్న కాన్సెప్ట్ ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోవాల్సిందిగా అన్నగారిని కోరుకుంటున్నాం మరి ఇది ప్రియమైన మిత్రులు అట్లాగే పెద్దలు పూజలు వివిధ సంఘాల నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా తెలంగాణ సినిమా వేదిక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉంది. ఈ సినిమా వేదిక ఎందుకు ఏర్పడ్డది, ఎట్లా ఏంది అనేది పెద్దవాళ్ళు మాట్లాడతారు కాబట్టి ఆ మాట్లాడే ముందు ఒక చిన్న పాటతో నిజంగా అన్నీ ఏర్పడ్డాయి. సినిమా వేదిక ఒకటి బైఫర్కేషన్ జరగలేదు, ఇది విడిపోలేదు, ఒకటే దగ్గర ఉన్నది అనేది ఎంత విడ్డూరమో మనకు తెలుసు. ఇంతకుముందుకు మిత్రులు మంచి పాడవాడండి. అట్లా చెప్పుకుంటే చాలా ఉంటాయి, మనం కూడా ఎక్కించిన వాళ్ళం అవుతాం. అది మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది మన సినిమాకు సంబంధించిన దాన్ని మాట్లాడదాం. బైఫర్కేషన్ జరగాలి, అది ఒట్టిగా జరగాలి. మరి మళ్ళీ కొట్టాడవలసి వస్తుందేమో, ఇది కూడా ఒక అంశమే అని 2 చిలుకలు అనుకుంటున్నాయట. మనం కొట్టాడకపోతే మనకు ఆహారం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? మనము ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి పోకపోతే ఆహారం ఎట్లా వస్తుంది? మనం మనల్ని బతికించుకోవాలి, మన పిల్లల బతికియాలి, మన వాళ్ళని బతికియాలి అని అవి అనుకుంటున్నాయట. అట్లా మా గురువులు నందిని సిద్ధారెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు మన మధ్యలో. మేము గత 35 ఏళ్ళ నుంచి మా ప్రయాణం అంతా ఇదే కోవా సంఘాలలో చేసుకుంటూ ఈ రోజు వరకు సినిమా బైఫర్కేషన్ కూడా జరగాలని కోరుకునే దాంట్లో మా కళాకారులుగా ఉద్యమ కళాకారుల వేదిక తరఫున మేము స్పష్టంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, తెలియజేస్తున్నాం. బైఫర్కేషన్ జరగాలని కోరుతున్నాం అని తెలుపుతూ ఆ చిలుకలు అనుకుంటున్నాయట. గూడు చేరుకోవాలమ్మా, నీడ చేరుకోవాలమ్మా, గూడు చేరుకోవాలమ్మా, నీడ చేరుకోవాలమ్మా, గూడు చేరుకోవాలమ్మా, నీడ చేరుకోవాలమ్మా, గూడు చేరుకోవాలమ్మా, నీడ చేరుకోవాలమ్మా, గాలులు ఎన్నో దాటి తిలకమ్మా, గమ్యానికి చేరాలమ్మా తిలకమ్మా,
తెలంగాణ సినిమా వేదికను దీన్ని సమన్వయించవలసిందిగా మోహన్ బైరా గారు కోరుతూ మరి ఇక్కడ ఎవరు లేడు బయట లారన్న రావాలి. లారన్న లేడు కాబట్టి అప్పటిదాకా మరి ఇంకా ఎవరైనా ఇంకో పాట పాడండి, ఇంకో పాట పాడండి. మా అక్క అమరావతిలో గురించి ఒక పాట కదా అక్క. ఇక్కడనే ఉండు, పాడు ఇక్కడనే ఉండు, మంచి కానిస్తుంది. సెంటర్ రాండి, ఏం కాదు. జై తెలంగాణ. తెలంగాణ తెలంగాణ జెండాలెత్తుకున్నమా విద్యార్థి వీరులారా పాటమాడుతున్నమా విద్యార్థి సూరులారా. తెలంగాణ జెండాలెత్తుకున్నమా విద్యార్థి వీరులారా పాటమాడుతున్నమా విద్యార్థి వీరులారా. తెలంగాణ జెండాలెత్తుకున్నమా విద్యార్థి వీరులారా పాటమాడుతున్నమా విద్యార్థి
ఓకే, మరి పాట తర్వాత కూడా కంటిన్యూ చేద్దామని తెలియజేస్తే ఇప్పుడు అన్నను లారాలను వేదిక మీదకి రావాల్సిందిగా